విస్తృత స్థాయి సమావేశానికి వచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామాధ్యక్షులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ యొక్క ఉద్దేశం మనం గట్టిగా చేసుకొని రాబోయేటువంటి ఎలక్షన్లలో ఏ విధంగా స్థానిక అసెంబ్లీ ఎలక్షన్లు జరగాలనే ఉద్దేశంతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. త్యాగాలు చేసి ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది. దురదృష్టవత్తు పాల్గొన్నాను మనం ఓడిపోయాం. ఆ రోజు పొద్దునతో నేను టౌన్ అధ్యక్షుడు జయజతులు అంటుంటే ఏమైనా భీములకు ఎట్లా చేసిండ్రు అని వాళ్ళకు బాధపడుతుండే. కానీ ఈ సంవత్సరం వారందరూ కూడా కసితోని గట్టిగా కష్టపడి అనేక చేరికలు జరిగినాయి. ఈరోజు మన పార్టీలో మున్సిపల్ చైర్మన్లు మన కనసురేంద్రన్న కానీ మల్లి లక్ష్మణ్ కానీ ఇంత అనేక గ్రామాల్లో చేరికలు జరిగి ఈరోజు పార్టీ చాలా పటిష్టంగా కావడం జరిగింది. మరి ఇప్పుడు మనం ముందట అన్ని స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. మనందరం కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండి భీమ్గల్ మున్సిపాలిటీ ఏ విధంగా కైవసం చేసుకోవాలా, గ్రామాల్లో ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఏ విధంగా కైవసం చేసుకొని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా గట్టిగా నిలబడుతున్న సాధ్యమవుతుంది. అంత ఆషామాషి విషయం కాదు. మనకు ఉన్న ప్రత్యర్థి కూడా ఎటువంటి వాళ్ళు మీ అందరూ కూడా చూస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా గుండాగిరి దాదాగిరి చేసిందో మీరు అందరూ కూడా చూసారు. ఈరోజు వాళ్ళందరూ కూడా తోడుగా తీసుకోండి, ఎగరకుండా వేసినాం, బాగా ఎగిరిండ్రు అక్కడక్కడ. ఇప్పుడు మా తమ్ముడు చెప్తున్నట్టు 4వ వార్డుల వాడెవడో ఇంకా గుండాగిరి దాదాగిరి చేస్తున్నట. ఇప్పుడు తమ్ముడు ఎప్పుడు నాకు చెప్పలేడు. టైం వస్తే మనము రాజకీయ కారణంతో కక్షగట్టుడు కాదు. టైం వస్తే వాళ్ళది పండుతుంది. మొన్న చూసిన వల్ల ప్రజాస్వామ్యబద్ధంగా మన మంత్రి వచ్చి చెక్కులు పంపిణీ చేస్తే వాళ్ళు ఏ విధంగా డిస్టర్బ్ చేసిందో మీరు చూసిండ్రు. చట్టం ఏం పని చేసిందో చూసిండ్రు. ఒక్కొక్కరు ఉడిపించుకుంటారని పాపం పండినప్పుడు ఇవన్నీ కూడా పండుతాయి. ఎవరి మీద మన కక్ష కట్టాల్సిన అవసరం లేదు. మనము మన ప్రజలకు మన వార్డులలో మన గ్రామాలలో చక్కగా సేవ చేయండి. పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు చక్కగా వివరించి చెప్పినట్టయితే పార్టీ పటిష్టపడుతుంది. కానీ నాకు కాంట్రాక్ట్ కావాలా, నాకు పదవి కావాలా, నాకు 10 ఏళ్ళు త్యాగం చేసిన వాళ్ళకు ఈ గుర్తింపని మాట్లాడి అనవసరంగా మన పరువు తీసుకోవచ్చు. 130 గ్రామాలు ఉంటాయి. నాయకుడు ఎంతమంది మాట్లాడిపిస్తాడు. వారానికి 20 రోజులు ఇన్నే ఉంటా. ఏ రాత్రి ఫోన్ చేసినా మీ ఫోన్ లేపుతా. ఇంకా కూడా మాకు కలుస్తలేడు, మాట్లాడుతున్నాయంటే అంతకంటే ఎక్కువ చేసే పరిస్థితులు లేదు. ఇంత నిరుత్సాహపడకుండా అనవసరమైన విషయాలని, మీ యొక్క త్యాగాలని మంచి ఫలితాలు వచ్చే విధంగా ప్రజలకు సేవ చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వాళ్ళ సమస్యలు తీరుస్తూ, మన పార్టీ ఏ కార్యక్రమాలు చేస్తూ అవన్నీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందో వివరించి ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని మీ పార్టీ పటిష్టపరిచి స్థానిక సంస్థల గెలిచేస్తే అప్పుడు మన 10 సంవత్సరాల త్యాగానికి ఫలితం ఉంటుందనే విషయం మీరందరూ కూడా గమనించాలి. గెలవకుండా అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద లేచుకుంటూ వచ్చే ఫలితాలు ఏం లేవు. మన అందరూ కూడా చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, చెబుతున్నారు, అనిపిస్తున్నాయి. ఇప్పటికైనా మన పద్ధతి మార్చుకోవాలి. పార్టీ పటిష్టానికి కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఈరోజు ఇక్కడ గ్రామ అధ్యక్షులకు మీ యొక్క అభ్యర్థులను స్వీకరిస్తారు, అప్లికేషన్ తీసుకుంటారు. మేమనేది ఏంటంటే మీరు మీ గ్రామాలలో కూర్చొని మీరే యునానిమస్ ఎలక్షన్ చూసుకొని పేరు పంపండి, ఒక పేరు. లేకుంటే మేము పంపిస్తే కొద్ది ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ 3 పేర్లు వస్తే మేము దానికి ఎవరో గ్రామాధ్యక్షులు తెలియజేస్తూ, రాని వారికి ఇంకా అవకాశం ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రాని వారు ఏం బాధపడద్దు. అందరికీ ఒకటేసారి అవకాశాలు రావు. ఒకరి తర్వాత ఒకరికి అవకాశాలు వస్తాయి కనుక పెద్ద మనసుతోని ఆలోచించి మీకేమైనా ఇబ్బంది ఉంటే మీరు నా దగ్గర రండి, మాట్లాడండి. నేను ఇప్పటివరకు ఎవరిని మాట్లాడకుండా పంపలేదు. డెఫినెట్గా ఏ రాత్రి వచ్చినా 12 గంటల రాత్రి వచ్చినా కూడా ఈ భీమలలో నేను కొంతమంది చూసిన ఎప్పుడు 11 గంటల రాత్రి వస్తాను నా దగ్గరికి. అంత తిని పండుగ వచ్చి లేపుతారు. భీమలే వేరే ఎవరు రారు. ఇంత ఏంగా కూడా మాకు గుర్తింపు లేదంటే చేసేదేం లేదు.
దయచేసి ఇట్లా మీరు నిరుత్సాహపడి అనవసరంగా డిమోరల్ అయిపోయి మీరు ఇబ్బంది పడద్దు, పార్టీని ఇబ్బంది పెట్టద్దు, పార్టీని పాడేద్దని విజ్ఞప్తి చేస్తూ మంచి కలిసికట్టుగా ఉండి జరగబడిన ఎలక్షన్లలో మీరు ఈ మున్సిపాలిటీని, ఎంపీపీని, జెడ్పీటీసీని కైవసం చేసుకోవాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.